అమ్మా అనసూయ, ఏంటి నీ సమస్య ఏంటి? ఇందాక ట్రీట్మెంట్ కోసం వచ్చారు మీరు నా దగ్గరికి. ఏంటి సమస్య? ఎప్పటి నుంచి ఉంది? అచ్చా, ఏమయ్యేది దానివల్ల? వంగలే. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేశాను, చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రీ ఉందా వంగడం? మీరేం చెప్తారు ట్రీట్మెంట్ గురించి? ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించారుగా, నెంబర్ వన్. హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు నేను హాస్పిటల్లో పోయినందుకు హాస్పిటల్ 1,00,000 కడితే ఆపరేషన్ చేస్తున్నారు. ఆ 1,00,000 కట్టడానికి శారగాక ఆరోగ్యశ్రీ అంటే బీపీ ఉంది, అది ఉంది, ఆరోగ్యశ్రీ చెల్లదు అని అన్నారు. చల్లాలంటే హైదరాబాద్ పోయి ఉస్మానియా లేకపోతే ఇంకేదో హాస్పిటల్ చెప్పారు. ఆడికి పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ చెందుతుంది, మా కాడ చెల్లదు అన్నారు. అన్నాక నరేంద్ర గారిని ఫోన్ చేసి కనుక్కుంటాకల్లా ఆపరేషన్ వద్దు, ఎన్నుపోసుకు ఆపరేషన్ చేస్తే సెట్ కావు, 99% అసలు చేయకూడదు, ఇద్దరు ముగ్గురు అన్నప్పుడు డాక్టర్ కాడికి పోయి కూర్చొని డాక్టర్ కూడా ఎంత గట్టి చేసి ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేశాను, సర్జరీ చెప్పారు, మీరు వదిలేసి వచ్చారు. నేను ట్రీట్మెంట్ చేశాను, గంట సెషన్ చేశాను. ఏమనంటే శాస్త్రం గ్యారంటీ కాళ్ళు తిమ్మిర్లు తగ్గుతాయని చెప్పలేము, నరాలు వీక్ అయినాయి, అవి సక్సెస్ కావు అని చెప్పినాక నరేంద్ర గారు పలానా చేస్తారు సర్జరీ. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేశాను కదా నరేంద్ర గారు చెప్పడం వల్ల, ఇప్పుడు ఎలా ఉంది? మీ ఆమె ఎవరు? ముసలమ్మ, ఆమెకు చేశాను. ఇప్పుడు ఈమె మీ భార్య, ఇద్దరికి చేశాను, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఏం చెప్తారా ట్రీట్మెంట్ గురించి? నా ట్రీట్మెంట్ గురించి నెంబర్ వన్ అండి. మీ ఫ్రెండ్స్కి చెప్తారా ట్రీట్మెంట్ గురించి? ఏమ్మా ఇప్పుడు ఒకసారి వంగండి. ఇంతకుముందు వంగేవాళ్ళు ఇట్లా? అంతే. ఇప్పుడు హ్యాపీ? ఓకే, సంతోషంగా ఉన్నాడమ్మా.